24వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. 12వ వచనం చదువుదాం. అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట చెప్పాలంటే, మనం ఈరోజు ప్రభు రాకడ విషయమై మనం ఎందుకు అలసిపోతున్నాం తెలుసా? ప్రభు చెప్పినట్లుగా ఆయన రాకడ దినాల్లోనంట అనేకులలో చెప్పండి ప్రేమ ఏమైపోతుందంట? చల్లారిపోతుంది. అందరు చెప్పాలి గట్టిగా. ఏం చల్లారిపోతుందంట? గట్టిగా చెప్పాలి. ఏం చల్లారుతుందంట? ప్రేమ చల్లారిపోతుందంట. ఇది ప్రభు రాకడకు ఆయన చెప్పినటువంటి ఒక సూచన. ప్రభు రాకడ సూచనలో ఎన్నో విషయాలు చెప్పారు ఆయన. అక్కడక్కడ సునామీలు వస్తాయి అన్నారు, వస్తున్నాయి. భూకంపాలు వస్తాయి అన్నారు, వస్తున్నాయి. రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది అన్నారు, లేస్తున్నాయి. యుద్ధ సమాచారాలు వింటారని ప్రభు చెప్పాడు, జరుగుతున్నాయి. అంటే ప్రభు చెప్పిన సూచనలన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఈరోజు మనిషి దేవుని రాకడ కొరకు ఎదురు చూడలేకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? అక్రమము విస్తరించుట చేత అనేకులలో ఏం చల్లారిపోతుందంట? అందరు చెప్పాలి. ఏం చల్లారిపోతుంది? ప్రేమ చల్లారిపోతుంది. దేవుని లేఖనం మనతో చెబుతుంది, అక్రమం పెరుగుతుంది, ప్రేమ చల్లారిపోతుంది. దేవుని రాకడ సమీపిస్తున్న కొలదిగా మనలో ప్రేమ చల్లారిపోకూడదు. దైవ ప్రేమ మనలో ఎక్కువ అవ్వాలి. దైవ ప్రేమ మనము కనపరచాలి. దేవుని ప్రేమ కలిగి నడుచుకోవాలి. దేవుని ప్రేమ కలిగి ప్రవర్తించాలి. దేవుని ప్రేమ కలిగి మన జీవితంలో పిల్లల ప్రభు రాకడ కొరకు మనము ఎదురు చూడాలి. హల్లెలూయా. దేవుని ప్రేమ మనలో చల్లారిపోకూడదు. అందుకని ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ఏంటి తెలుసు? 3వ అధ్యాయం 15వ వచనంలో చదవండి ఆ మాట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ఉండిన మేలే, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక ఎట్లున్నారంట? నులువెచ్చని స్థితిలో ఉన్నారంట. అలాగే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అయినను మొదట నీకుండిన